అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 12వ భాగం. రచయిత జంపాని శివగారు. విక్రమ్ ఒక ప్లేస్లో కార్ ఆపి చుట్టూ చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్ ఆ అమ్మాయి దొరికిందా అని అడుగుతాడు. లేదురా, తను ఈ రూట్లోనే వెళ్ళిందంట. ఒక కారులో 4 కుర్రాలు వచ్చి తనని తీసుకొని వెళ్ళారంట అని చెప్తాడు. అసలు మన బాడీగార్డ్స్ ఏం చేస్తున్నారా? వాళ్ళు సరిగ్గా వర్క్ చేయట్లేదు. ఈ మధ్య అమ్మాయిల మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ మీరేం చేస్తున్నారా? మీకు నేనేం చెప్పాను? మనం ఉన్నంత వరకు ఈ అమ్మాయి మీద అటాక్ జరగడానికి వెళ్ళేదని చెప్పాను కదా. కానీ మీరేం చేస్తున్నారా? వీళ్ళకి వేలకు వేలు జీతాలు ఇస్తున్నా సరిగ్గా ఒక అమ్మాయిని కూడా కాపాడలేకపోతున్నారు కదరా అని విక్రమ్ అసహనంగా కార్ అద్దాన్ని గుద్దుతాడు. విక్రమ్కి ముందే హ్యాండ్కి దెబ్బ తగిలి ఉండడంతో ఆ హ్యాండ్ తోటే కార్ అద్దాన్ని గుద్దటంతో ఇంకా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. కిరణ్ కోపంగా, రే విక్రమ్, ఏం చేస్తున్నావురా నువ్వు? నీకు అసలు బుద్ధుందా అని కిరణ్ కోపంగా అరుస్తాడు. విక్రమ్ బాధగా, ఏం చేయమంటావురా? అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని అంటాడు. అప్పుడే విక్రమ్ బాడీగార్డ్స్లో ఒక అతను అక్కడికి వచ్చి, సార్ వాళ్ళెవరో తెలిసింది అని చెప్తాడు. విక్రమ్ కోపంగా, ఎవరు వాళ్ళు అని పిడికిలి బిగించి అడుగుతూ ఉంటే, అది మనకి మొన్న ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు కదా సార్, వాళ్ళే అని ఆ బాడీగార్డ్ చెప్పడంతో విక్రమ్ కిరణ్ వంక చూసి, ఎవర్రా మొన్న మనకి కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్తున్నాడు, ఎవరు అని విక్రమ్ అంటుంటే, అది హోమ్ మినిస్టర్ డ్రగ్స్ డీల్ ఇచ్చాడ్రా అని చెప్తాడు. ఇదెప్పుడు జరిగింది? నాకు నువ్వు చెప్పలేదే అని విక్రమ్ కళ్ళు ఎర్రగా చేసుకొని అడగడంతో, అది సంధ్య కనిపించట్లేదని మనం వెతుకుతున్నాం కదా, ఆ టైంలో వచ్చిందని కిరణ్ తడబాటుగా చెప్తాడు. విక్రమ్ అసహనంగా కిరణ్ వంక చూసి బాడీగార్డ్తో, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందా అని విక్రమ్ అడుగుతాడు. తెలిసింది సార్, వాళ్ళ గెస్ట్ హౌస్లోనే ఉన్నారని బాడీగార్డ్ చెప్పడంతో, ఆ అమ్మాయిని మీరు సేఫ్ చేయగలరా అని విక్రమ్ అంటూ ఉంటే, లేదు సార్, మీరు రావాల్సిందే అని ఆ బాడీగార్డ్ చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు. అరగంట కల్లా బాడీగార్డ్ చెప్పిన ఆ ప్లేస్కి విక్రమ్ వాళ్ళు రీచ్ అయ్యి చుట్టూ చూస్తారు. అక్కడంతా సెక్యూరిటీ ఉండడంతో విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు. కిరణ్ విక్రమ్ పక్కన ఉండి, ఏమేంద్రా ఆలోచిస్తున్నామని కిరణ్ అంటుంటే, ఎంత సెక్యూరిటీ ఉంది అని విక్రమ్ సీరియస్గా కిరణ్ వైపు చూసి అడుగుతాడు. అది ఆ హోమ్ మినిస్టర్ నెక్స్ట్ ఎలక్షన్లో రాజీనామా చేస్తున్నాడ్రా, వాడి కొడుకుని నిలబెట్టడానికే అని కారణం చెప్తాడు కిరణ్. విక్రమ్ ఓకేరా అని అంటూ అతని గన్లో బుల్లెట్స్ని నింపుతూ ఉంటాడు. విక్రమ్ కిరణ్ వంక చూసి, నువ్వు గన్ తీసుకొచ్చావా అని అడిగితే, ఆరా తీసుకొచ్చాను అని కిరణ్ని చూపించడంతో ఓకే అని అంటాడు. విక్రమ్ బాడీగార్డ్స్ అందరికీ కూడా గన్స్ లోడ్ చేసుకొని రెడీగా ఉండండి చెప్తాడు. అందరూ ఒకేసారి రెడీగానే ఉన్నామని విక్రమ్కి సిగ్నల్ ఇవ్వడంతో విక్రమ్ ఓకే అని కార్ దిగబోతూ, ఇంతకీ అవునరా, ఆ అమ్మాయిని తీసుకొచ్చిన వాడి పేరేంటి అని విక్రమ్ కిరణ్ని అడుగుతాడు. కిరణ్, వాడి పేరు వరుణ్ రా అని విక్రమ్కి చెప్తాడు. ఓకే, ముందు నేను వెళ్తాను, తర్వాత మీరు రండి అని విక్రమ్ బాడీగార్డ్స్కి కిరణ్కి ఒక ప్లాన్ చెప్తాడు. అందరూ ఓకే అనటంతో విక్రమ్ కార్ దిగి గన్ని బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకుంటాడు. విక్రమ్ ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి బయట ఉన్న వాచ్మెన్తో, నేను అర్జెంటుగా సార్ని కలవాలి, నేను అతని ఫ్రెండ్ని, యూఎస్ నుంచి నిన్నే వచ్చానని విక్రమ్ చెప్పడంతో, ఒక నిమిషం సార్, నేను మా సార్కి ఫోన్ చేస్తానని ఆ వాచ్మెన్ వరుణ్కి కాల్ చేస్తాడు. కానీ వరుణ్ కాల్ లిఫ్ట్ చేయడు. పాపం, అదే వాడి బ్యాడ్ లక్. వాచ్మెన్ విక్రమ్తో, సార్ మా సార్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మీరు రేపు వస్తారా అని వాచ్మెన్ విక్రమ్తో చెప్తాడు. లేదండి, రేపు నేను మార్నింగ్ ఫ్లైట్కే వెళ్ళిపోతాను, వాడు కాల్ చేసి అర్జెంటుగా కలవాలి అన్నాడు. ఇప్పుడు నేను కాల్ చేస్తే వాడు లిఫ్ట్ చేయడం లేదు, నేను ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చేస్తానని వాచ్మెన్కి అంటాడు. సరే ఓకే సార్ అని విక్రమ్ని లోపలికి పంపించి అక్కడున్న బాడీగార్డ్స్కి వాచ్మెన్ విక్రమ్ చెప్పిందే చెప్పడంతో వాళ్ళు కూడా విక్రమ్ చెప్పింది నిజమే అని నమ్మేసి అక్కడి నుంచి విక్రమ్ని లోపలికి పంపిస్తారు. విక్రమ్ లోపలికి అడుగు పెట్టడమే కిరణ్కి బ్లూటూత్ ద్వారా, నేను లోపలికి వచ్చాను, మీరు అక్కడున్న బాడీగార్డ్స్ని లేపేయండి అని విక్రమ్ అందరికీ చెప్తాడు. ఓకే, మేము అందరినీ చూసుకుంటాం, అక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళ నుంచి ఆ అమ్మాయిని ఎలా సేవ్ చేయాలో అది నువ్వు చూసుకో అని ఓకే అని కిరణ్ చెప్పడంతో విక్రమ్ ఆ అమ్మాయి ఎక్కడుందో అని వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఒక రూమ్లో పెద్ద పెద్దగా మాటలు వినిపించడంతో అటువైపు వెళ్ళిన విక్రమ్కి ఆ రూమ్లో వరుణ్తో పాటు 4 అబ్బాయిలు కూడా ఉంటారు. లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్న విక్రమ్కి కోపంగా తన చేతి నరాలు గట్టిగా బిగుసుకుంటాయి. విక్రమ్ కళ్ళు ఎలా ఉన్నాయంటే మండే సూర్యుడిలా, నిప్పు కనికల్లా బగబగమంటూ ఉన్నాయి. ఆ నిమిషం ఎవరైనా విక్రమ్ ముందు నిలబడి ఉంటే వాళ్ళు మాడి మసైపోయేంత కోపంగా ఉన్నాడు. అసలు ఆ రూమ్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం కూడా విందాం పదండి. వరుణ్, ఏంట్రా, ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి ఏం చేయకుండా ఇలా మాతో కూర్చొని తాగుతూ ఉన్నావు అని వరుణ్ ఫ్రెండ్ అంటూ ఉంటే వరుణ్ వికృతంగా,
నవ్వుతూ, అదేంట్రా, నేను ఏ అమ్మాయినైనా తీసుకొని వచ్చినా మనందరం కలిసి ఎంజాయ్ చేస్తాం కదా అని వరుణ్ వాళ్ళతో అంటూ ఉంటే, వరుణ్ ఫ్రెండ్, అవునరా, ఇంతకీ ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేసావు అని అన్నావు కదా అని వరుణ్ ఫ్రెండ్లో ఒకడు తను డౌట్గా రేస్ చేస్తాడు. నేను ఆ లో క్లాస్ దాన్ని లవ్ చేయడం ఏంట్రా, కాకపోతే అది అందంగా ఉంటుంది, అందుకే దాన్ని వాడుకుని వదిలేద్దామని అనుకున్నా, కానీ అది లవ్ అంటే లొంగలేదు, ఎంత ప్రేమించినట్టు నటించినా కూడా అది నా లవ్ని యాక్సెప్ట్ చేయలేదు, అందుకే దాన్ని ఈరోజు ఇలా తీసుకొచ్చాను అని వరుణ్ అంటాడు. అయినా దాన్ని చంపకుండా రోజు వాడుకొని వదిలేయాలిరా అని వరుణ్ ఇంకా నోటికొచ్చినట్టుగా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. వరుణ్ ఫ్రెండ్స్, నిజమేరా, అలాంటి దాన్ని మనం పెళ్లి చేసుకుని లవ్ చేసేది ఏంట్రా, అది జస్ట్ వన్ డే మాత్రమే అని వరుణ్ ఫ్రెండ్స్లో ఒకడు అంటాడు. వాళ్ళ మాటలు వింటున్న విక్రమ్కి కోపంతో వాళ్ళని అక్కడికక్కడే చంపేయాలని అనుకుంటాడు. కానీ అది కరెక్ట్ టైం కాదని, ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఇంకా వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. వరుణ్ ఫ్రెండ్స్లో ఒకడు, అవునరా, ఇంతకీ ఆ అమ్మాయిని ఏ రూమ్లో ఉంచావు అని మాకు చెప్పలేదే అని వరుణ్ అడుగుతాడు. అదేంట్రా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా, నీకు తెలియదా అని అంటే, ఏమోరా, నేను అంతగా పట్టించుకోలేదని వరుణ్ ఫ్రెండ్ అంటాడు. సరే, పైన ఫ్లోర్లో ఉన్న థర్డ్ రూమ్లో ఉంది తను అని వరుణ్ చెప్పడంతో విక్రమ్ ఇంకా ఒక క్షణం కూడా అక్కడ ఉండకుండా ఫాస్ట్గా పైకి వెళ్తూ కిరణ్కి ఆ అమ్మాయి ఎక్కడ ఉందో తెలిసిపోయిందిరా అని ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాడు. అవునా, ఓకే విక్రమ్, నువ్వు జాగ్రత్త అని కిరణ్ చెప్పడంతో, సరే ఇప్పుడు బయట పరిస్థితి ఎలా ఉంది అని అంటుంటే, ఇక్కడ అంతా క్లియర్, బాడీగార్డ్స్ అందరినీ చంపేశాం, ఇంకా లోపల ఉన్న వాళ్ళ పని సంగతే నువ్వు చూడాలని చెప్పడంతో, ఓకే నేను చూసుకుంటానని విక్రమ్ ఆ అమ్మాయి ఉన్న రూమ్ డోర్ తీస్తాడు. విక్రమ్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఆ అమ్మాయి భయపడిపోతూ, ప్లీజ్ వరుణ్, నన్ను ఏం చేయకు, నువ్వు చెప్పినట్టు నేను వింటాను, ప్లీజ్ వరుణ్, నన్ను ఏం చేయొద్దని ఏడుస్తూ ఉంటుంది. విక్రమ్కి ఆ అమ్మాయి మాటలు బాధగా అనిపించినా చీకట్లో అసలు ఎవరిని చూస్తుందో కూడా అర్థం కానట్టుగా రూమ్ అంతా చీకటిగా ఉంటుంది. విక్రమ్ తడుముకుంటూ వెళ్ళి ఆ రూమ్ని స్విచ్ బోర్డ్ ఎక్కడుందో చూసి దాని దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేయడంతో అక్కడున్న విక్రమ్ని చూసి, ఎవరో తెలియక, ప్లీజ్ అండి, నన్ను ఏం చేయకండి అని ఏడుస్తూ అంటుంది. విక్రమ్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ నువ్వు ఇలా ఏడవకు, నువ్వు నాకు చెల్లెలతో సమానం, నేను ఇక్కడి నుంచి నిన్ను సేవ్ చేయడానికే వచ్చానని అని విక్రమ్ చెప్తున్నా వినిపించుకోకుండా ఆ అమ్మాయి అదే ధ్యాసలో ఉంటుంది. విక్రమ్ కోపంగా జస్ట్ షటప్ అని అరుస్తాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ వెక్కుతుంది. విక్రమ్ ఆ అమ్మాయి తల మీద చేయి వేసి, ప్లీజ్ కామ్ డౌన్, నేను ఇక్కడి నుంచి నిన్ను తీసుకువెళ్ళడానికే వచ్చాను, నువ్వు ఏడవకు అని అంటూ ఆ అమ్మాయికి నచ్చ చెప్తాడు. నిజంగానా, మీరు నాకు హెల్ప్ చేస్తారా, నన్ను ఏం చేయరు కదా అని ఆ అమ్మాయి ఆశగా విక్రమ్ అడగటంతో ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో అర్థం చేసుకున్న విక్రమ్, నిజం రా, నువ్వు నాకు చెల్లెలతో సమానం, ఇంతకీ నీ పేరేంటని విక్రమ్ అంటుంటే, నా పేరు సాక్షి అని చెప్తుంది. ఓకే గుడ్, నీ పేరు చాలా బాగుంది, నువ్వు కొంచెం సేపు వేరే రూమ్లో ఉంటావా అని విక్రమ్ అంటుంటే, ఉంటానని సాక్షి చెప్తుంది. సరే అని విక్రమ్ ఆ అమ్మాయిని వేరే రూమ్లోకి తీసుకుని వెళ్ళి, సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ నిన్ను వచ్చి తీసుకుని వెళ్తానని చెప్తూ ఉంటే, అన్నయ్య నిజంగా మీరు నన్ను సేవ్ చేస్తారు కదా అని సాక్షి ఆశగా అడుగుతుంది. నిజంరా, నేను నిన్ను సేవ్ చేస్తాను అని విక్రమ్ సాక్షికి ప్రామిస్ చేసి ఆ రూమ్ డోర్ని లాక్ చేసి పక్క రూమ్లోకి వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసి విక్రమ్ బెడ్ మీద పడుకుంటాడు. కింద కిరణ్ అక్కడున్న బాడీగార్డ్స్ చేత వాళ్ళు చంపిన శవాల్ని మాయం చేపిస్తాడు. వాచ్మెన్తో సహా అందరినీ చంపేయడంతో అక్కడ ఎవరూ కూడా ఉండరు. విక్రమ్ కిరణ్ బ్లూటూత్ కాంటాక్ట్లోనే ఉంటూ, సరే అక్కడున్న బాడీగార్డ్స్ని వెళ్ళిపోమ్మను, నువ్వు కూడా వాళ్ళతో పాటే వెళ్తే వెళ్ళిపో, కార్ మాత్రమే ఇక్కడ ఉంచు అని చెప్తాడు విక్రమ్. నేను ఉంటానురా అని కిరణ్ చెప్తే ఓకే అని విక్రమ్ వరుణ్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వరుణ్ వాళ్ళు ఇంకా డ్రింక్ చేస్తూ మందుమత్తులోనే ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. వరుణ్ టైం చూసి, నేను ఇప్పుడే వస్తా అని సాక్షిని ఉంచిన రూమ్ దగ్గరికి వచ్చి తలుపు తీస్తాడు. వాడికి ఆ రూమ్లో చావు ఎదురు చూస్తోందని తెలియదు పాపం. ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసిన వాడికి విక్రమ్ బాబు తగిన శాస్తి చేస్తున్నాడు. వరుణ్ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ డోర్ లాక్ చేసి బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్ మీద పడుకొని, ఏంటే నన్ను లవ్ చేయమంటే ఎంత పొగరు చూపించావు, ఇప్పుడు తెలుస్తుంది నేనంటే ఏంటో నీకు అని సాక్షి దగ్గరికి జరుగుతాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, అక్కడున్నది విక్రమే, కాకపోతే వరుణ్ అనుకుంటున్నది సాక్షినని. కానీ విక్రమ్ ఇంకా దూరం జరుగుతూ ఉండడంతో వరుణ్కి సాక్షి పైన పడి దూరం జరుగుతోంది అని వికృతంగా నవ్వుతూ, ఈ రోజుతో నీ జీవితం ముగిసిపోతోంది, నిన్ను ఎంతగా లొంగదీసుకుందాం అనుకున్నాను, నాకు లొంగలేదు, కానీ ఈ రోజుతో నీ లైఫ్ నా కాళ్ళ దగ్గర పడి ఉంటుంది, నేను ఎలా చెప్తే నువ్వు అలా ఆడాల్సిందే అని వరుణ్ క్రూరంగా నవ్వుతూ అంటాడు.
వరుణ్ అలా క్రూరంగా నవ్వుతూ సాక్షి మీదకి ఒరుగుతాడు. కానీ వరుణ్కి మైండ్ ఎక్కడో సెన్స్ చేస్తుంది. ఏంటి సాక్షి బాడీకి ఈ బాడీకి చాలా తేడాగా ఉంది, తన బాడీ చాలా స్మూత్గా ఉంటుంది కదా, మరి ఈ బాడీ ఏంటి ఇలా రఫ్గా ఉంది అని అనుకుంటూ అయినా ఈ టైంలో అవేమీ పట్టించుకోకుండా ఇంకా సాక్షి మీదకి అలాగే ఒరుగుతాడు. ఒరేయ్, అక్కడ ఉంది డేంజర్ బాబురా, అయినా మీకు డౌట్ వచ్చే ఉంటుంది కదా, అక్కడ మన విక్రమ్ బాబు దుప్పటి ముసుగేసుకున్నాడు లేండి, అందుకే వాడికి విక్రమ్ బాబు కనిపించలేదు. పైగా రూమ్ అంతా కూడా చీకటి, అదీ కాక వాడు తాగిన మైకంలో ఉన్నాడు కదా, అందుకే వాడికి అర్థం కాలేదు. విక్రమ్కి వాడు అలా చేయడం నచ్చక ఒక్క తోపు తోసి పాకెట్లో ఉన్న గన్ తీసి వాడి హెడ్కి గురిపెడతాడు. వరుణ్కి ఒక క్షణం భయపడిపోతూ చీకట్లో ఉన్నది ఎవరో అర్థం కాక ఎవరు అని అరుస్తాడు. విక్రమ్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళి సైలెంట్గా లైట్స్ ఆన్ చేసి వచ్చి వరుణ్ చెంప మీద లాగి పెట్టి గట్టిగా కొడతాడు. విక్రమ్ కొట్టిన ఆ ఫోర్స్కి వరుణ్ 4 అడుగుల దూరంలో ఎగిరి పడతాడు. వరుణ్ తూలుతూ లేచి, ఎవడ్రా నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇంతకీ అది ఎక్కడికి పోయిందని సాక్షిని అడుగుతాడు. వరుణ్ మాట్లాడుతూ ఉంటే విక్రమ్కి ఇంకా కోపం వచ్చి వరుణ్ దగ్గరికి వెళ్ళి ఇంకో చెంప మీద కూడా లాగిపెట్టి కొట్టి, ఏరా అమ్మాయిలంటే నీకు ఆట బొమ్మలుగా కనిపిస్తున్నారా చెత్తనా, ఏమనుకుంటున్నావురా అసలు ఆడపిల్లలంటే అని విక్రమ్ ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంటాడు. వరుణ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, అసలు నువ్వెవరిరా అని విక్రమ్ దెబ్బలు తప్పించుకుంటూనే మాట్లాడతాడు. నిన్ను ఇలా కాదురా అని అంటూ ఆ గన్ తీసి షూట్ చేయబోతుండగా టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని విక్రమ్ మీదకి విసిరేస్తాడు. విక్రమ్ ఆ ఫ్లవర్ వాస్ నుంచి తప్పించుకుంటాడు. అది కింద పడి పగిలిపోతుంది. చా అని వరుణ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో విక్రమ్ వరుణ్ దగ్గరికి వేగంగా వెళ్ళి తనని కాళ్ళతో ఒక తను తంతాడు. వాడు కొంచెం దూరంలో పడి చేత్తో తడుముతూ ఉంటే వాడికి అక్కడున్న ఒక ఇనపరాడు కనిపిస్తుంది. వరుణ్ ఆ ఇనపరాడుతో విక్రమ్ కాళ్ళ మీద కొడతాడు. విక్రమ్ కింద పడిపోతాడు. పైకి లేచి విక్రమ్ తల మీద రాడ్తో కొట్టబోతుండగా విక్రమ్ గన్ తీసుకొని వరుణ్ హ్యాండ్ మీద షూట్ చేస్తాడు. వరుణ్కి ఆ బుల్లెట్ తగలడంతో పెద్దగా అరుస్తాడు. కానీ వరుణ్ అరుపు రూమ్ దాటి బయటికి వెళ్ళదు. ఎందుకంటే అది సౌండ్ ప్రూఫ్ కాబట్టి. కింద ఉన్న నలుగురు ఇంకా వరుణ్ రావట్లేదేంటి, ఒకసారి వెళ్ళి చూసొద్దాం అనుకుంటూ ఆ నలుగురు తడబడుతూ ఆ రూమ్ దగ్గరికి వచ్చి రూమ్ డోర్ కొడుతూ ఉంటారు. విక్రమ్ వరుణ్ని తన గన్తో షూట్ చేస్తూనే ఉంటాడు. అక్కడే పడి చచ్చిపోతాడు. మిగిలిన నలుగురు కూడా ఇంకా ఆ రూమ్ డోర్ కొడుతూనే ఉంటారు. విక్రమ్ వరుణ్ చేతిలో ఉన్న రాడ్ తీసుకొని లైట్స్ ఆఫ్ చేసి రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ నలుగురు ఆ రూమ్లోకి వచ్చి, ఏంట్రా వరుణ్ ఇంకా అవ్వలేదని పని అని చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటారు. విక్రమ్ కోపంగా రూమ్ డోర్ లాక్ చేసి లైట్స్ ఆన్ చేసి నలుగురిని చావు కొడుతూ ఉంటాడు. విక్రమ్ కొట్టే ఆ దెబ్బలకి వాళ్ళు తాళలేక అక్కడికక్కడే అందరూ పడిపోతారు. అయినా విక్రమ్ వదలకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ, ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారా మీరు, ఎంతమంది ఆడపిల్లల్ని నాశనం చేస్తారా మీరు అని అంటూ వాళ్ళని చచ్చేదాకా కదలకుండా అలా కొడుతూనే ఉంటాడు వదలకుండా. విక్రమ్ ఎంతసేపటికి బ్లూటూత్కి కనెక్ట్ అవ్వకపోవడంతో పైన ఏమన్నా జరిగిందేమో అని కిరణ్ కంగారుగా విక్రమ్ని వెతుక్కుంటూ రూమ్లోకి వస్తాడు. రూమ్లోకి వచ్చిన కిరణ్కి విక్రమ్ని అలా చూసి ఒక క్షణం భయవేసినా వేగంగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు చచ్చిపోయారా, ఇంకా వదిలే వాళ్ళని అని కిరణ్ ఎంత లాగుతున్నా విక్రమ్ వినకుండా వాళ్ళని చావు కొడుతూనే ఉంటాడు. కిరణ్ ఇంకా విక్రమ్ వినలేడని రేయ్ విక్రమ్ అని పెద్దగా అరవడంతో విక్రమ్ తేరుకొని, ఏమైందిరా అని కోపంగా కిరణ్ వంక చూస్తాడు. ఒక క్షణం కిరణ్కి విక్రమ్ ఫేస్ చూసి భయంగా అనిపించి తమని తాము తమాయించుకొని, వాళ్ళు చనిపోయారా, మ్యాటర్ పోలీసులకు లీక్ అయింది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, చంపింది మనమని వాళ్ళకి తెలియదు కాబట్టి ఫాస్ట్గా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని కిరణ్ చెప్పడంతో సరే అని, నువ్వు వెళ్ళు, నేను ఆ అమ్మాయిని తీసుకొని వస్తాను అని విక్రమ్ కిరణ్ని అక్కడి నుంచి పంపించేసి వేరే రూమ్ డోర్ని ఓపెన్ చేసి సాక్షిని పిలుస్తాడు. సాక్షి విక్రమ్ దగ్గరికి వచ్చి విక్రమ్ని హత్తుకొని అన్నయ్య అని ఏడుస్తుంది. ఒక క్షణం సాక్షి మొహంలో నిత్య కనిపిస్తుంటే తనకి ఇంకా బాధగా అనిపించి, ఏడవకరా ప్లీజ్, వాళ్ళని ఏం చేయాలో అదే చేశాను, నువ్వేం భయపడకు, ఇక నుండి వాడి టార్చర్ నీకు ఉండదు, నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చని విక్రమ్ ఆ అమ్మాయిని తీసుకొని బయటికి నడుస్తూ ఉంటాడు. సాక్షి ఏడుస్తూ, నిజంగా అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య, మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, వాడు నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడన్నయ్య అని వరుణ్ సాక్షి విషయంలో చేసిందంతా కూడా గుర్తుకొచ్చి ఇంకా భయంతో వణికిపోతూ చెప్తుంది. విక్రమ్ సాక్షి భయాన్ని గమనించి, నువ్వేం భయపడకురా, ఇంకా నీ జీవితంలో వాడు నీ జోలికి రాడు అని విక్రమ్ చెప్తాడు. సాక్షి సరే అన్నయ్య అని అంటుంది. విక్రమ్ సాక్షిని కార్ దగ్గరికి తీసుకొచ్చి, సరే నేను ఇంతకీ నేను ఎక్కడ డ్రాప్ చేయాలి అని అనడంతో హాస్టల్ పేరు చెప్తుంది. సరే అని విక్రమ్ వాళ్ళు ఆ సాక్షిని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు.
విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా కిరణ్, అవును ఇంతకీ పోలీసులకి మ్యాటర్ ఎలా లీక్ అయింది అని విక్రమ్ అంటుంటే, అది నాకు తెలియదురా అని కిరణ్ చెప్తాడు. ఓకే, దాని గురించి వదిలే, మన ఐడెంటిటీ ఎవరికీ తెలియదు కాబట్టి వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరులే అని విక్రమ్ అనుకుంటాడు. విక్రమ్కి ఏదో గుర్తుకొచ్చి, అవునరా నిన్నొకటి అడగాలని అప్పటి వరకు ఉన్న కోపాన్నంతా తగ్గించుకొని కిరణ్తో మాట్లాడతాడు విక్రమ్. కథ ఇంకా ఉంది. అసలు కిరణ్ విక్రమ్లు చేసే పని ఏంటి? వీళ్ళు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదా, మరి ఎందుకు ఇలా అమ్మాయిలని ఇలాంటి రాక్షసుల బారి నుంచి కాపాడుతున్నారు? అసలు విక్రమ్ గతంలో ఏం జరిగింది? మరి విక్రమ్ సంధ్యల మధ్య రాను రాను ఏం జరగబోతోంది? కిరణ్ నిత్యలు దూరం అయిపోతారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.